ఇలాంటి సెండ్ ఆఫ్ అమ్మకు మాత్రమే సాధ్యం. మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే నార్త్ లో కారం చాలా తక్కువ తింటారు. సో అందుకే తమ్ముడికి కరివేపాకు పొడి చేసింది. ఈ పొడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటది. తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అత్తే వాళ్ళందరూ వచ్చేసారు. మా సైతత్త కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటది. పులిహోర అయితే నేనే చేసినట్టు యాక్టింగ్ చేసిన యాక్టింగ్ చాలని గరిడి మామ తీసేసుకుంది. పులిహోర కలుపుతుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా. వీడి జర్నీ 1.5 డే, అందుకే 3 బాక్సులు సర్దేసింది. లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. నాన్న షటిల్ వెళ్ళొచ్చి రెడీ అయిపోయారు. మనం కూడా స్టైల్ గా రెడీ అయ్యాం. మాకు తోడుగా కుమారమామ వచ్చేసారు. మిడ్ నైట్ 12:45 రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాలి. రాజమండ్రి వెళ్ళడం ఏంటో గానీ పెట్రోల్ దూలు తీరిపోద్ది. తమ్ముడు చదివేది బీటెక్ సెకండ్ ఇయర్, ఐఐటి రోపర్ పంజాబ్ లో ఉంటుంది. నాకైతే ఎలాగో ఐఐటి రాలా, వీడికైనా వచ్చింది. చాలా హ్యాపీ. రాజమండ్రి రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. స్టేషన్ లో హైలైట్ వచ్చేసి మా గోదావరి తల్లి ఆర్ట్ వర్క్. లోపలికి వెళ్తుంటే ఆ వైబ్ మాత్రం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే రాజమండ్రి టు ఢిల్లీ వెళ్ళాలి. ఆ తర్వాత ఢిల్లీ టు చండీగఢ్, మళ్ళీ చండీగఢ్ నుండి రూప్ నగర్, ఇలా 3 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మారాలి. చిన్నోడిని చూసి నేర్చుకోరా, నువ్వు ఉన్నావు ఎందుకు అంటున్నారు నాన్న. వాడు వెళ్ళడం ఏంటో గానీ నన్ను రోస్ట్ చేయకుండా ఉండలేరు. సో ఫైనల్లీ 12:45 ట్రైన్ వచ్చేసింది. మన వంశం పరువు నిలబెట్టాలరా అని చెప్పాం. అమ్మ అయితే ట్రైన్ ఎక్కి మరి పంపిస్తుంది. మళ్ళీ డిసెంబర్లో వస్తాడు వాడు. తమ్ముడిని నింపేసి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. 2 months నాతో గొడవ పడి వెళ్ళిపోయేసరికి ఎమోషనల్ అయిపోయా. మీరు ఫాలో కొట్టండి మామ.